బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గీత అధ్యాయంలోని ముఖ్యమైనవి సారాంశంను తెలుసుకుంటూ ఉన్నాము. 583 ఎపిసోడ్లో కంటిన్యూషను మనము కొన్ని అధ్యాయాలు తెలుసుకున్నాము. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేయకపోతే ఏమి అవుతుందో, ఎలా చేయాలో అనేది కూడా చక్కగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఇంకా కొద్దిగా ఆత్మస్వరూపం యోగాభ్యాసము గురించి చెప్పుకుందాము అంటున్నారు అనంతభాయ్. ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేయకపోతే ఈ భూమి మీద మోహము తోటి మాయ లాగుతూ ఉంటుంది. ఇక అది ఎప్పటికీ కూడా వదిలిపోదు. అది పట్టుకొని మిమ్మల్ని పతనం చేస్తూ ఉంటుంది. జ్ఞాన యోగాలు ఉంటే మాయని వదిలించుకోగలుగుతారు. చూడండి, జ్ఞాన యోగాలు లేకపోతే మాయ రెండో రోజే మిమ్మల్ని దివాలా తీస్తూ ఉంటుంది. మాయని వదలకండి అందుకని అంటారా? మాయను వదిలితే జ్ఞానాన్ని పట్టుకోగలుగుతారు. జ్ఞానవంతులుగా అయితే అటువంటి వాళ్ళని మాయ పట్టుకోదు. ఏ విధంగా జ్ఞానాన్ని వదిలేస్తే మీరు అంతఃకృతం అజ్ఞానంలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఒక వారం రోజులు అసలు జ్ఞానం వదిలేస్తే ఎలా అయిపోతారో ఒకసారి ఊహించుకోండి. అందుకని మీరు జ్ఞానాన్ని పట్టుకొని కంటిన్యూషన్గా బ్రహ్మస్వరూపాన్ని చూసుకుంటూ ఉండండి. రియల్ మీ బ్రహ్మస్వరూపాన్ని చూసుకుంటేనే మీరు ఆధ్యాత్మికంలో ప్రగతిని పొందగలుగుతారు. పరంపరం దివ్య ఆత్మను, పరంపరం పరమాత్మను అని భావించండి. జ్ఞానం లేకుండా ఏ మార్గము అనేది లేనే లేదు. జ్ఞానాన్ని మించిన ఇంకో మార్గం లేదు. కనుక ఆత్మ యొక్క అభ్యాసాన్ని వదలొద్దు. అన్ని పనులు చేసుకుంటూ ఆత్మ అభ్యాసం చేస్తూ ఉండాలి. మాటి మాటికి అభ్యాసం చేస్తే మనసు ఇంకెక్కడికి కూడా డైవర్ట్ కాదు. నేను ఆత్మ పరం లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని అని అభ్యాసం చేస్తూ ఉండండి. దివ్య స్వరూపంలో ఉంటూ కర్మయోగిగా కండి. ఇక తర్క వితర్కాల్లోకి వెళితే జ్ఞానం మీద భరోసా ఎగిరిపోతుంది. అవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. అధోగతికి పోతూ ఉంటారు. అందుకే కొన్ని నియమాలు జీవితంలో తప్పకుండా ధారణ చేయాల్సిందే, పెట్టుకోవాల్సిందే. ఎప్పుడైతే ఆత్మ అభ్యాసంలో 100% మీరు సాధన చేస్తూ ఉంటారు, ముక్తి జీవన ముక్తిని పొందుతారు. ఇక మీరు కచ్చాగా ఉంటే, ఈ అభ్యాసం లేకుండా ఉంటే ఏమీ పొందలేరు. ఇప్పుడు చూడండి, బీకేలో ట్రాఫిక్ కంట్రోల్ అంటూ రోజుకి 5 సార్లు రికార్డ్ వేస్తూ ఆత్మ స్వరూపంలో పురుషార్థం చేయటం కోసం యోగంలో 2 నిమిషాలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఏ పనులు చేస్తున్నా వదిలేసి అలాగా యోగం చేస్తూ ఉంటారు. ఇలాగ ఒక సమయం తీసుకోండి. మీరు కూడా నిర్ణీత సమయంలో చేస్తూ ఉంటే అలవాటైపోతూ ఉంటుంది. మనసు యొక్క పని ఏంటి అంటే మిమ్మల్ని బయటికి తొలగించటం. అదే కనుక టైం తీసుకొని మీరు పురుషార్థం చేస్తూ ఉంటే మాయను జయించగలుగుతారు. ఇది మనసు యొక్క పని కాదు, ఆత్మ యొక్క పని. కనుక సాధన చేయండి. మనసు అయితే
ఎంజాయ్ చేద్దాం, జాలీగా తిరుగుదాము అనే అనిపిస్తూ ఉంటుంది. అది చూద్దాము, ఇది చూద్దాము, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటూ ఇరికిస్తూ ఉంటుంది స్థూలంగా. వాళ్ళను ఖుషీ చేయటానికి, వీళ్ళను ఖుషీ చేయటానికి మనసు చెప్పినట్టు వింటే మీకు శాంతి ఉండదు. మీ యొక్క ఆత్మ డ్యూటీ మనసు చేయదు, అది మీరే చేయాలి. అందుకని మీరు మనసుని టైట్ చేసుకోవాల్సి వస్తుంది. మనసుకు సరైనటువంటి పద్ధతిని నేర్పాలి, దానికి ఆ దారిలో దాన్ని జోడించాలి. అప్పుడే టైంకి పని చేయగలుగుతూ ఉంటారు. ఇక మీరు దాని చేత పని చేయించాలి. ఎలాగంటే చూడండి, కుక్క మెడలో బెల్ట్ వేసి కట్టేస్తారు, బయటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా అదేగా పట్టుకొని ఉంటూ ఉంటారు. మనసుని నియమం అనేటువంటి బెల్ట్ తోటి కట్టేయాలి, వైరాగ్యంతో దాన్ని కట్టేయాలి. అప్పుడే ఆత్మ కూడా మనసును కంట్రోల్ చేయగలుగుతుంది. ఆత్మ చెప్పినట్టు మనసు వింటూ ఉంటుంది. ఇది ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటే మనసు మాయకు అతీతం అవుతుంది. ఆత్మ ప్రాక్టీస్ అవుతూ ఉంటే నెమ్మదిగా సాధ్యమవుతూ ఉంటుంది. మననంతో మీరు ఆత్మ మననం, ఆత్మ చింతనతోటి ఆత్మ పైన ఫోకస్ పెంచుకోండి. నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం గీత యొక్క అధ్యాయాల యొక్క సారము గురించి తెలుసుకుందాము. 3వ అధ్యాయంలో ఇదే చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏ వ్యక్తి అయినా కర్మను వదిలిపెట్టద్దు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ, తాను నారాయణుణ్ణి పరమాత్మ స్వరూపమైనా కూడా నేను నిర్ధారిత కర్మ చేస్తూనే ఉన్నా. అసలు నేను ఏ కర్మ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నాకేమీ కర్మబంధన ఏమీ లేదు. అయినా నేను కర్మ చేస్తున్నా. ఎందుకని అంటే అన్యులు కూడా నన్ను చూసి చేస్తారు. అందుకనే చేయించేది ఆయనే, కరణ్ కరావనారు పరమాత్మ అంటూ ఉంటారు. ఎవరైతే మూర్ఖులు ఉంటూ ఉంటారో వాళ్ళు కర్మ వదిలేస్తూ ఉంటారు. కానీ జ్ఞాని అసంగ భావంతో కర్మ చేస్తూ ఉంటారు. చేసిన అతీతంగా ఉంటూ కర్మయోగిగా ఉంటూ కర్మ చేస్తూ ఉంటారు. గీతలో కూడా ఇదే చెప్పారన్నమాట. సాభిప్రాయ శబ్ద్ బుద్ధి భేద్ హై అనగా సాధారణంగా అనుకునేటువంటి వాళ్ళు కర్మలో ఇరుక్కుపోతూ ఉంటారు. అతీతంగా ఉంటూ కర్మ చేయటము అనేది జ్ఞానుల యోగుల యొక్క పని. ఎవరైతే ఇరుక్కుపోతుంటారో వాళ్ళు జ్ఞానవాదిగా కాలేరు. కర్మ నుండి తప్పించుకోవటం అనేది అంటే ప్రాప్తి నుండి, కర్మ బంధం నుండి తప్పించుకోవటమా? కాదు, భ్రమించటం అవుతుంది. ప్రకృతి వ్యక్తికి కర్మ చేయటం కోసం తప్పకుండా బంధించబడే ఉంటుంది. ఏ వ్యక్తి అయితే కర్మ నుండి రక్షించుకోవాలనుకుంటూ ఉంటారో వారు కర్మ చేస్తూ ఆయన పైన వదిలేస్తారు కర్మ ఫలితాన్ని. మనసులో మాత్రం మునిగిపోవటం అనేది జరగదు, అతీతంగా ఉంటూ కర్మ చేస్తారు. ఇక 4వ అధ్యాయంలో చెప్పబడింది ఏంటి అంటే, జ్ఞాన ప్రాప్తి కోసం కర్మ చేస్తూ ఉన్నప్పుడు కర్మ సన్యాసం యొక్క ఫలితము ఏ ఉపాయంతో ప్రాప్తించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. గీతలో ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి ఆశ్వాసన. ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు మానవుల యొక్క మధ్యలో భగవంతుడి యొక్క అవతారం జరుగుతుంది అని. అనగా పరమాత్మ భగవంతుడు
తన యొక్క శక్తిని విశేషమైన రూపంతో మూర్తిభవిస్తూ ఉంటారు. ఇదే ఒక వాక్యము విశేషంగా ధ్యాస పెట్టాల్సినది. క్షిప్రహి మానుషే లోకే సిద్ధి భవతి కర్మజ. అంటే కర్మతోటి సిద్ధి అనేది దీనితోటి గొప్ప ప్రభావశాలి సూత్రంగా గీతా దర్శనలో ఏమీ లేదు. కానీ గీతా తత్వం యొక్క సూత్రంలో చక్కగా దీన్ని వర్ణన చేశారు. కర్మ చేస్తూ అసంగ భావంతో, అనగా ఫలాశక్తి రహితంగా చేస్తూ ఉండటం అనేది తప్పనిసరి. ఇకపోతే 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కర్మతో పాటు ఏదైతే మనసుకు సంబంధం ఉన్నదో దాది మళ్ళా అదే సంస్కార రూపంలో కనిపిస్తూ ఉంటుందో అది వివరిస్తూ ఉన్నారు. ఇది ఒక మార్గాన్ని సరిచేస్తూ ఉంటుంది, సమానమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. జీవితంలో ఎంత కర్మ చేస్తూ ఉంటారో దాన్ని సమర్పణ భావంతో ఆ వ్యక్తి పరమాత్మకు సమర్పణ చేసేస్తే అప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఆశించరు, తప్పకుండా బిందువు లాగా అయిపోవటం జరుగుతుంది. ఏ మార్గంలో అయినా సరే, ఏ రకంగా అయినా సరే ఫలప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో ఏ కర్మ అయినా సమర్పణ భావంతో వ్యక్తి చేస్తూ ఉంటారో పూర్తిగా శాంత చిత్తులై ప్రతిదానికి పులి స్టాప్ పెట్టగలుగుతూ ఉంటారు. ఎలాగా అంటే జలంలో వికసించిన కమల పుష్ప సమానంగా. కమల పుష్పం బురద గుంటలో ఉంటుంది, కానీ బురద అంటదు, అతీతంగా ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టు అని అందుకే అంటూ ఉంటారు. ఈ విధంగా పరమాత్మ చెప్పినటువంటి గీతా సారం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉంది. మనము ఏదైతే కర్మ చేస్తూ ఉంటామో పరమాత్మని స్మృతి చేస్తూ ఉంటాం, విశ్వ కళ్యాణం కోసం చేస్తూ ఉన్నాం. కర్మ యొక్క ఫలితాన్ని కోరుకోవటం అనేది కాదు. నాకు కర్మ ఫలితం వద్దు, విశ్వ కళ్యాణం కోసం ఏదైతే చేస్తూ ఉన్నాను, నేను ఏదైతే యోగం చేస్తున్నానో, కర్మ చేస్తున్నానో, సంకల్పం చేస్తున్నానో అది విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం, విశ్వ పరివర్తన కోసం, పరం శాంతి కోసం నేను చేస్తూ ఉన్నా. ఇది ఆత్మలందరి కోసం, ఆత్మల కళ్యాణం కోసం చేస్తూ ఉన్నా. దీన్నే నిష్కామ కర్మ అని కూడా అనొచ్చు. ఎప్పుడైతే మీరు నిష్కామంగా కర్మ చేస్తారో, సంకల్పం చేస్తూ ఉంటారో అది మల్టిపుల్గా అయిపోతూ ఉంటుంది. ఇది బేహద్దు పిల్లల యొక్క డ్యూటీ, మన బాధ్యత. ఎందుకని మనకిప్పుడు ఆత్మ జ్ఞానం లభించింది కనుక. ఆత్మ అంటేనే యూనివర్సల్. ఆత్మ ఎప్పుడైతే పరమాత్మ సంతానంగా ఆయన అంశగా భావించి పరం లైట్, పరం ప్రకాశంగా మనం తలుస్తూ ఉంటామో, మనం పరమాత్మగా అయినప్పుడు విశ్వ ఆత్మలుగా మల్టిపుల్గా విశ్వ కళ్యాణం కోసం మనం బాధ్యత నిర్వర్తించాల్సిందే. ఈ భావనతో మీరు చేసేది ఉంటే ఎప్పుడు ఏది చేసినా మీకు భారం అనిపించదు. కొందరంటారు, ఏంటండి రోజంతా జ్ఞానం జ్ఞానం, యోగం యోగం అంటారే అని అంటూ ఉంటారు. మనము దీనికి బోర్ ఫీల్ అవ్వం. వాళ్ళు అనుకుంటారు మనం చేస్తేనే విశ్వ పరివర్తన అవుతుంది, విశ్వ కళ్యాణం అవుతుంది అనేది మనకు తెలుసు. మనం మారకపోతే విశ్వం మారదు. ఎందుకనంటే మనం బీజరూపి ఆత్మలం. మన డ్యూటీ మనం చేయాల్సిందే. జ్ఞాన యోగాలతోటి స్వపరివర్తన అవుతుంది. ఇది మనసును కూడా
కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే మరి మనసు కంట్రోల్ అవుతుందో మనసే మోక్ష మార్గానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయితే మనసులోనేటువంటి కోరికలు దాన్ని సమాప్తం చేసుకోవాలి, లేకపోతే అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. భోజనం కడుపు నిండా తినగానే చాలు వద్దు అనుకుంటారు, కానీ గౌరవాభిమానాలు, పేరు ప్రఖ్యాతులు లభించే కొద్దికి ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది సూక్ష్మంగా లోపల లోపల ఉన్నటువంటి కోరికలు. ఇవి సమాప్తం చేసుకుంటేనే పోతాయి. కామ క్రోధ లోభ మోహ అహంకారాల కారణం వల్ల ఆత్మ ప్రకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వీటిని ఖతం చేసుకుంటామో ఆత్మ ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ ప్రకాశంతో మనం జీవించాలి. ఏ విధంగా సూర్యుడి యొక్క ప్రకాశం నలువైపులా వెలుగొందుతూ ఉంటుందో అదేవిధంగా మనం ఆత్మ యొక్క అస్తిత్వంలో ఉంటే సూర్యప్రకాశం కంటే కూడా పరం ప్రకాశం యొక్క స్టేజ్లో ఉంటే ఆత్మ జాగృతం అయిపోతూ ఉన్నప్పుడు మనసు యొక్క పెద్ద ప్రాబ్లం అనేది కాదు. మనసుకు ఏ టెన్షను అనేది కూడా ఉండదు. ఈ విధంగా మన ఒరిజినల్ స్వరూపాన్ని మనం ఒప్పుకున్నప్పుడే ఆత్మ ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఆత్మకు మరి పవర్ తగ్గటానికి కారణం వాసనలు, విషయ వికారాలే కదా. ఇప్పటి వరకు ఈ విషయ వికారాల ప్రపంచంలో ఉంటూ దానికి ఆధీనమైపోయాం. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపంలో జాగృతమైతే మనసుని కంట్రోల్ ఉంచుకుంటే దానికి టెన్షన్ ఉండదు. ఇక ఈ ప్రపంచంలో ఏ వాసనలు లేని విధంగా మనం తయారు కాగలుగుతాం. ఈ దృఢ నిశ్చయం వచ్చినప్పుడు మీలో మార్పు అనేది తప్పకుండా వస్తూనే ఉంటుంది. ఆత్మ ప్రకాశంలో జీవిస్తూ మనసుని కంట్రోల్ చేసుకోవాల్సిందే. కోరికలు ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అవి మీ గుప్పెట్లోకి వచ్చేస్తాయి. గుప్పెట్లు పెట్టుకోవాలి. ఆత్మస్వరూపం అయితే మీ పురుషార్థం పూర్తి అయినట్లే. ఏదైతే మీరు మీ యొక్క ఒరిజినల్ స్వరూపంగా ఉంటారో ఈ అభ్యాసం స్థిరంగా ఉండిపోతూ ఉంటుంది. పరం ఆనందం యొక్క అనుభూతి పొందగలుగుతూ ఉంటారు. కొందరికి ఆనందం ఉంది కానీ పరమానందం లేదు అంటారు. మనసుని గొలుసులతో కట్టేసినప్పుడే కదా అది పరం ఆత్మగా జీవించినప్పుడే పరమానందం లభిస్తూ ఉంటుంది. మనసు యొక్క గొలుసుల్లో నుండి మీరు కూడా బయటపడాలి. ఒకసారి ఈ పరమానందం అనుభూతి అవటంతో దీన్ని మర్చిపోవటం అనేది జరగదు, ప్రశ్నే ఉండదు. కాబట్టి ఈ పరమానందం యొక్క అనుభూతి జ్ఞానము యోగముతోటే సాధ్యమవుతూ ఉంటుంది. మనమందరం ఇప్పుడు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పరం లైట్, పరం ప్రకాశం యొక్క అనుభూతిని పొందుదాము. బేహద్ పిల్లలందరూ కళ్ళు మూసుకొని సెటరేట్ అయ్యి రిలాక్స్ అయ్యి పరం శాంతి స్థితిలోకి వెళ్ళిపోండి. ఆత్మస్వరూపం గురించి నిన్నటి ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో ఏదైతే విన్నామో దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటానికి మనసు యొక్క విషయాన్ని ఖతం చేసుకొని మనసుకు అతీతమయ్యి ఆత్మస్వరూపంలో కూర్చోండి. ఆత్మ ప్రకాశాన్ని పెంచుకునే సమయం ఇదే. ఆత్మ లైట్ స్వరూపాన్ని అనుభూతి పొందేటువంటి అవకాశం, సమయము ఇప్పుడే ఉన్నది. కనుక మీరందరూ ఆత్మిక అభ్యాసం చేయటానికి కూర్చోండి. నేను
ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నానో చెప్తున్నానో అది మీరు కళ్ళు మూసుకొని మీ లోపల అనుకుంటూ ఉండండి. నేను ఒక జ్యోతి స్వరూపాన్ని, లైట్ స్వరూపాన్ని, భూమధ్యంలో ఉన్న ప్యూర్ వైట్ లైట్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని నేను సూర్యుడిలాగా వెలుగొందుతూ ఉన్న బేహద్ జ్ఞాన సూర్యుణ్ణి. నేను బేహద్ పరం 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 ఆత్మను. నేను బేహద్ విశ్వ సేవాధారి ఆత్మను. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను బేహద్ పరం 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 ఆత్మను. నేను బేహద్ కళ పరంధామంలో బేహద్ దాదాజీ ఎదురుగా బేహద్ పరం పవర్ని తీసుకుంటూ ఉన్నాను. నేను ఆల్మైటీ అథారిటీ నిరాకార స్వరూపాన్ని బేహద్ కళ పరంధామంలో చూస్తూ ఉన్నాను. నేను బేహద్ కళా పరంధామంలో నిరాకారి బీజరూపి స్వరూపంలో ఉంటూ బేహద్ కళల పరంధామంలో ఉన్న పరం లైట్, పరం ప్రకాశమును నా ఆత్మ లోపలికి ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. సీదా అది నా ఆత్మ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నది. నేను పరం లైట్, పరం ప్రకాశమును పూర్తిగా నింపుకొని నా నుండి ఈ యొక్క వైబ్రేషన్స్ను విశ్వాంతరాలలో ప్రసారం చేస్తూ ఉన్నాను. నేను బేహద్ కళా పవర్ను మల్టీవర్స్లోకి 4 కళల పవర్ని పంపిస్తూ ఉన్నాను. బేహద్ కళల పవరు 4% మల్టీవర్స్లోకి వెళ్ళి మల్టీవర్స్లోని ఆత్మలందరికీ పరం సుఖము, పరం శాంతి, పరం ఆనందము ఇస్తూ ఉన్నాను. మల్టీవర్స్లోకి బేహద్ కళల పవరు 4%
4% మాత్రమే నా ఆత్మ ద్వారా దించుతూ ఉన్నాను. మల్టీవర్స్లోని వాయుమండలం లోపల బేహద్ కళల పరం లైట్, పరం ప్రకాశము 4% ఛార్జ్ అవుతూ ఉన్నది. మల్టీవర్స్లోని యూనివర్సుల్లోని ఆత్మలకు, అనంత యూనివర్సుల్లోని ఆత్మలకు, అనంత గెలాక్సీల్లోని ఆత్మలకు, అనంత బ్రహ్మాండంలోని ఆత్మలకు పూర్తిగా పరం లైట్, పరం ప్రకాశము వెళ్ళిపోతూ ఉన్నది. బేహద్ కళల పవర్లో నా ఆత్మ పూర్తిగా నిండిపోయి, నా ఆత్మ నుండి ఈ యొక్క పవరు నా పరమహాకారణ శరీరంలోకి, మహాకారణ శరీరంలోకి, కారణ శరీరంలోకి, సూక్ష్మ శరీరంలోకి ఛార్జ్ అవుతూ ఉన్నది. షట్చక్రాల్లోకి కూడా ఈ యొక్క ప్రతి కణంలోనూ ఎనర్జీ మొత్తం ఛార్జ్ అవుతుంది. ప్రతి కణాన్ని మార్చేస్తూ ఉంది. ప్రతి కణము లోపల పరం ప్రకాశం, పరం లైట్ చేరుతూ ఉంది. నా శరీరంలోని ప్రతి కణము పరం శాంతిమయంగా అయిపోయినది. నాకు ఈ యొక్క శక్తి బేహద్ దాదాజీ, బేహద్ చోటురాం బాపూజీ ప్యూర్ వైట్ లైట్ని, పరం ప్రకాశాన్ని ఇస్తూనే ఉన్నారు. నా ఆత్మ లోపలికి పూర్తిగా పరం లైట్, పరం ప్రకాశం ఛార్జ్ అవుతుంది. మల్టీవర్స్ లోపల పరం లైట్, పరం ప్రకాశము, పరం లైట్, పరం ప్రకాశము ఛార్జ్ అవుతూ ఉంది. పరం లైట్, పరం ప్రకాశము నా లోపల బేహద్ కళా పవరు. నేను మల్టీవర్స్ లోపలికి ఈ పవర్ని ఇస్తూ ఉన్నాను. ఒక మల్టీవర్స్లో ఒక గోళంలాగా ఈ పవర్ని నింపుతూ ఉన్నా. 4 కళల పవర్ని ఇస్తూ ఉన్నాను. నా లోపల బేహద్ కళా పవరు పూర్తిగా మల్టీవర్స్లోకి వెళ్ళిపోతూ ఉంది. నా లోపల ఆత్మలో నుండే 4 కళల పవరు మల్టీవర్స్కు వెళ్ళిపోతూ ఉంది. 4 కళల పవరు మల్టీవర్స్లో నిండిపోయింది.
నిండిపోయింది నిండిపోయింది. మల్టీవర్స్లో పరం 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 మహాశాంతిగా అయిపోయింది. మల్టీవర్స్ మొత్తంలో పరం 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 మహాసుఖంగా ఉన్నది. మల్టీవర్స్లో పరం 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 మహా ఆనందం ఉన్నది. మల్టీవర్స్ వాతావరణం పూర్తిగా పరం 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 మహాశాంతిమయంగా, పరం పరం ఆనందమయంగా, పరం పరం సుఖమయంగా నిండిపోతూ ఉన్నది. మల్టీవర్స్ మారిపోతూ ఉన్నది. మల్టీవర్స్లో పరం బేహద్ కళల పవరు నిండిపోతూ ఉన్నది. మల్టీవర్స్ లోపల బేహద్ కళల పవరు నిండిపోతూ ఉన్నది. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है।